మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ ధన్వంతరి నమ. డియర్ ఫ్రెండ్స్, నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ టి వేణుగోపాలరావు, ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్, చిక్కడపల్లి, హైదరాబాద్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు చాలా ముఖ్యమైన ఒక మూలిక గురించి చెప్పబోతున్నాను. దీని పేరు హరిత మంజరి. మామూలు పరిభాషలో దీన్ని కుప్పింట అని అంటారు, కుప్పింటాకు అంటారు, లేదా పుప్పింట అని కూడా అని అంటారు. యాక్చువల్గా దీని పేరు ఏంటంటే పుప్పింటాకు. ఎందుకు అంటే పుప్పి పన్ను నొప్పికి అద్భుతంగా పనిచేసే ఒక మూలిక. అది ఏ విధంగానంటే దీని ఆకుల రసం తీయండి. పచ్చి ఆకుల రసం తీసి ఏవైపు అయితే మీకు నొప్పి ఉందో, పుప్పి పన్ను నొప్పి ఉదాహరణకు కుడివైపు ఉంటే ఆ కుడివైపు చెవులో ఈ రసాన్ని పిండేసి ఒక 5 నిమిషాలు కనుక ఉంటే వెంబడే నొప్పి అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అందుకని దీని పేరు పుప్పింట, పుప్పి పన్ను ఆకు, పుప్పింటాకు అని వచ్చిందనమాట. అందుకని దీని పేరు. ఇంకొకటి ఏంటంటే బెడ్ సోర్స్. డియర్ ఫ్రెండ్స్, బెడ్ సోర్స్కి దీన్ని మించిన ఔషధం నా అనుభవంలో లేదు. ఎంతోమంది బెడ్ సోర్స్తోని బాధపడే పేషెంట్లకు నేను దీన్ని వాడించడం జరిగింది. అద్భుతమైన ఫలితాలు. బెడ్ సోర్స్ మామూలుగా అందరికీ తెలుసు, ప్రొలాంగ్డ్ బెడ్ రిడన్ పేషెంట్స్, పక్షవాతం కానీ, లేకపోతే యాక్సిడెంట్స్ అయ్యి ఆపరేషన్స్ అయిన వాళ్ళు కానీ, లేకపోతే కొంచెం ఏజ్ వాళ్ళు, కదలలేని పరిస్థితుల్లో, నరాలకు సంబంధించిన సమస్యలు, ఇతర రకాల సమస్యల్లో బెడ్ మీద కొన్ని రోజుల పాటు పడుకోవాల్సి ఉంటుంది. కొంతమందికి ఆల్ఫా బెడ్ అనేది వేస్తారు, అది రక్త ప్రసారం జరగడానికి, అక్కడ ప్రెషర్ తగ్గడానికి. ఈ బెడ్ సోర్స్ని ప్రెషర్ సోర్స్ కూడా అంటారు. ఎందుకంటే మనం పడుకున్నప్పుడు ఏంటంటే ఆ బెడ్కి మన శరీర భాగాలు ఏ భాగాల్లో అయితే ఎక్కువగా ఒత్తిడి గురవుతుందో ఆ ఒత్తిడి వల్ల ఏమవుతుంటే అక్కడ చర్మం చిట్లిపోయి క్రమక్రమంగా అక్కడ పుండు అవుతుంది అన్నమాట. పుండు తర్వాత ఇన్ఫెక్షన్ రావడం, చీము రావడం, దుర్వాసన రావడము, తర్వాత పుండు కూడా మెల్లమెల్లగా లోతుగా మారి కొంత తీవ్రమైన పరిస్థితులు ఏమవుతుందంటే అక్కడ మాంసం కూడా చెడిపోయి కొన్నిసార్లు లోపలి యొక్క ఎముక కూడా కనపడుతుంది, బోన్ కూడా కనపడుతుంది. చాలామందికి నేను చూశాను. అలాంటి పరిస్థితుల్లో దీన్ని వాడితే కనుక అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. డియర్ ఫ్రెండ్స్, దీన్ని ఏం చేయాలంటే ఈ సమూలం మొక్క, ఈ మొత్తం వేర్లతో సహా పీక్ తీసుకొచ్చి దీన్ని నీడన ఆరబెట్టేసి పొడి చేయండి. ఎంత మెత్తటి పొడి మీరు చేయగలిగితే అంత మంచిది. డస్టింగ్ పౌడర్ అంటారు కదా, ఇప్పుడు చాలా రకాల యాంటీసెప్టిక్, యాంటీబ్యాక్టీరియల్ డస్టింగ్ పౌడర్స్ వచ్చాయి. దాని బదులు ఇది కనుక వాడితే బెడ్ సోర్స్ ఖచ్చితంగా తగ్గుతాయి. ఆ బెడ్ సోర్స్ మీద, ఆ పుండ్ల మీద దీన్ని చల్లండి అంతే. ఊరికే మీరు చల్లేసి అది రాలిపోకుండా ఏదైనా మీరు బ్యాండేజ్ వేయండి, లేకపోతే క్లీన్ చేసేసి బెటడిన్ తర్వాత రకరకాల యాంటీసెప్టిక్ లోషన్స్తో మీరు ఏదైనా క్లీన్ చేసేది. చేసిన తర్వాత ఈ డస్టింగ్ పౌడర్ వేసి మళ్ళీ బ్యాండేజ్ కనుక వేస్తే అద్భుతంగా తగ్గిపోతుంది బెడ్ సోర్స్తోని. మీరు కొంతసార్లు ఏమవుతుందంటే డియర్ ఫ్రెండ్స్, ఈ తగ్గకపోవడం వల్ల ఏమవుతుందంటే యాంటీబయాటిక్స్ హై డోస్ వాడాల్సి వస్తుంది. అలాంటి అవసరం ఏం లేదు. ఇది వాడితే కనుక ఖచ్చితంగా బెడ్ సోర్స్ తగ్గిపోతాయి, గుర్తుపెట్టుకోండి. తర్వాత కొన్ని రకాల స్కిన్ డిసీజెస్, చర్మ వ్యాధులు, ముఖ్యంగా గజ్జి, తామర, దురదలు, తర్వాత చీము కారడము, తర్వాత ఏదైనా రసి కారడము, దురద, ఇదంతా కూడా చికాగ్గా కల్పించే కొన్ని రకాల స్కిన్ డిసీజెస్. తర్వాత స్టబాన్ స్కిన్ డిసీజెస్ అంటే కొన్ని ఆ గోకడం వల్ల ఏమవుతుందంటే ఆ స్కిన్ కూడా రఫ్గా, తర్వాత మందంగా, నల్లగా తయారవుతుంది. అలాంటి పరిస్థితులు ఏం చేయండి అంటే ఈ ఆకులను మాత్రం తీసుకొచ్చి మెత్తగా నూరి రసం పిండండి. రసం పిండిన తర్వాత ఆ రసంలో మీరు కొంచెం గల్ల ఉప్పు, ఉదాహరణకి ఒక పావు గ్లాసు, టీ తాగే గ్లాస్ అంత రసంలో మీరు ఒక 1/2 టీ స్పూన్ అంతా గల్ల ఉప్పు అంటారు కదా, దొడ్డు ఉప్పు అంటారు, క్రిస్టల్ సాల్ట్ అంటారు కదా, ఆ ఉప్పును బాగా నూరి దాంట్లో కలిపేసి ఎక్కడైతే మీకు ఈ దురదలు గిరదలు ఉన్నాయో లేదా మొత్తం పట్టించేసి ఎండలో ఒక 10 నిమిషాలు కూర్చోండి. అది అంతా ఆరిపోతుంది, ఆ రసం అంతా ఆరిపోతుంది అనమాట. స్కిన్కి అంటేసింది అంతా ఆరిపోయి దాని తర్వాత కూడా మీరు ఇంకొక అర్ధగంట సేపు కూర్చున్న తర్వాత మీరు తుడిచేసుకోవడం, కడిగేసుకోవడం లేదా స్నానం కనుక చేయండి. ఇట్లా చేస్తే కనుక అద్భుతంగా 2 నుంచి 3 వారాల్లో ఈ స్కిన్ సమస్య అనేది పోతుంది. ఫ్రెండ్స్, చాలా అద్భుతమైన మొక్క ఇది. నిజానికి చెప్పాలంటే ఆయుర్వేదంలో కంటే ఎక్కువ సిద్ధ వైద్యంలో, సిద్ధ సంప్రదాయంలో బాగా వాడతారు. ఇంకొకటి ఏంటంటే నులి పురుగులు. కొంతమందికి అంటే చాలా పల్లెటూళ్ళలో కానీ సిటీలో ఉండే వాళ్ళకి పొట్టలో నులి పురుగుల సమస్య ఉంటుంది. ఈ నులి పురుగుల సమస్య ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఒక 15 నుంచి 30 మిల్లీలీటర్ల రసాన్ని డైరెక్ట్గా నేరుగా తాగేసేయండి, ఆకు రసాన్ని. దాంతో ఏమవుతుందంటే నులి పురుగులన్నీ కూడా ఒక వారం రోజుల్లో మోషన్ నుంచి బయటకు వచ్చేస్తాయి. చిన్నపిల్లలైతే ఒక పావు టీ స్పూన్, అంటే 3 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న చిన్నపిల్లల్లో పావు టీ స్పూన్ అంతా నోట్లో తాగిపించండి. కొన్నిసార్లు వామిటింగ్ కూడా అవుతుందండి. వామిటింగ్ ద్వారా కూడా లోపల ఉన్నంత కఫము అదంతా చెడంతా బయటికి పోతుంది. మీరు వామిటింగ్ అయినంత మాత్రం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది తాగిపించేసండి, ఏం ప్రాబ్లం లేదు. తర్వాత కీళ్ళ పోటు, అంటే కొంతమందికి కీళ్ళ వాతం వల్ల
పోటు వస్తుంది. కీళ్ళ జబ్బులు చాలా ఉంటాయి. ఒక రెమెడీ లాగా చెప్తున్నాను. దానికి ఖచ్చితమైన ట్రీట్మెంట్స్ ఆయుర్వేదంలో వైద్య సలహా మేరకు వాడాల్సింది ఉంటుంది. కానీ కొన్నిసార్లు పోటు ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయండి అంటే దీనికి ఆ పచ్చి ఆకులను బాగా మెత్తగా నూరి దానికి కొంచెం నిమ్మరసాన్ని కలపండి. ఉదాహరణకు ఇంత ముద్ద కనుక మీరు చేసుకుంటే దానికి ఒక పావు నిమ్మకాయ రసాన్ని కలిపేసి బాగా కలిపిన తర్వాత కొంచెం గిన్నెలో పెట్టేసి వేడి చేసి ఆ కీలు మీద ఎక్కడైతే మనకు పోటు ఎక్కువ ఉందో దాని మీద అంటించండి. అంటించి అది ఆరే వరకు అలాగే ఉంచండి. ఆరిపోయేటప్పుడు అది కింద పడకుండా చూసుకోండి. అలా అది ఎండిపోయిన తర్వాత మళ్ళీ అలాగే ఉంచండి. దానంతట అది ఎండి రాలిపోయే వరకు ఉంచండి. ఈ విధంగా ప్రతిరోజు కనుక చేస్తుండేదంటే బాగా నొప్పి మన ఈ పెయిన్ కిల్లర్స్ వేసుకోవాల్సిన అవసరం లేకుండా నొప్పి అనేది లాగేస్తుంది అనమాట. వాపు కూడా లాగేస్తుంది. తర్వాత కొంతమందికి ఏంటంటే కారణం ఏదైనా కానీ వాత దోషం కానీ కఫ దోషం కానీ లేకపోతే ఇతరత్ర కారణాలు కానీ రకరకాల తలనొప్పులు ఉంటాయి. ఆ తలనొప్పులకి ఏం చేయాలంటే ఈ ఆకు రసాన్ని మాడుకు అంటే తల భాగం మొత్తం కూడా ఆకు రసం తీసి మొత్తం పట్టించేసేయండి. పట్టించేసి ఒక 10 నిమిషాలు ఉంచేసి తర్వాత కడిగేసేయండి. మాడు పోటు రెండు కూడా తగ్గిపోతాయి అన్నమాట. తర్వాత ఈ తామర అంటారు కదా, మామూలుగా ఇది రింగ్ వామ్ చాలామందిని ఇబ్బంది పెడుతుంది. ఈ రింగ్ వామ్ కూడా ఏం చేయండి అంటే ఈ ఆకు రసంలో వెల్లుల్లిపాయ అంటారు కదా, వెల్లుల్లి అంటే ఒక 4-5 టీ స్పూన్లంత ముద్దకు లేదా 4-5 టీ స్పూన్ల ఈ ఆకు రసంలో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచి రసాన్ని కలిపేసేయండి. దీని రసానికి వెల్లుల్లి రసం కలిపేసి ఆ తామర ఉన్న చోట రింగ్ వామ్ ఉన్న చోట కనుక పూస్తే రింగ్ వామ్ అనేది తగ్గిపోతుంది, పూర్తిగా తగ్గిపోతుంది. దీనికి రింగ్ వామ్కి ఎటువంటి మెడిసిన్స్ ఇతరత్ర వాడాల్సిన అవసరం లేకుండానే తగ్గిపోతుంది డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇంతటి అద్భుతమైన ఫలితాలు ఉన్న ఆయుర్వేద మొక్క అందరూ వాడండి, దీన్ని ఉపయోగించుకోండి. జై ఆయుర్వేద.